హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పేస్ బాక్స్. దిస్ ఈస్ వినయవర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్ లో టైమ్ అండ్ వర్క్ అండ్ యావరేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము సెకండ్ పార్ట్ లో. సో ఇప్పుడు ఏంటిదంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో ఈ పార్ట్ లో కొంచెం పెద్ద చాప్టర్ అంటే ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక మీకు క్లియర్ అయితే తర్వాత ట్రైన్స్, తర్వాత బోర్డ్స్, సో ఈ మూడు చాప్టర్స్ కూడా మీకు క్లియర్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇందులోనేమో రోడ్డు మీద వెళ్తాము, ట్రైన్స్ లో ట్రాక్ మీద వెళ్తాము, బోట్స్ లోనేమో వాటర్ లో ట్రావెల్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటిదంటే ఏదైనా సమ్ డిస్టెన్స్ పోవాలి అంటే మనం సమ్ స్పీడ్ తోటి సమ్ టైం వెళ్ళాలి. ఓకేనా? కొంత స్పీడ్ తోటి కొంత టైం కనుక మనం ప్రయాణిస్తే కొంత డిస్టెన్స్ అనేది మనం వెళ్తాం. ఓకేనా? సో ఇందులో ఇది మనకి ఫస్ట్ వన్ అనమాట. సో స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ఎంత ఏంది అంటే డిస్టెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీడ్ అనేది కావాలి. ఓకే, స్పీడ్ కావాలంటే ఏం చేస్తాము, ఈ టైం అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తాం. సో d/t అవుతుంది. ఓకేనా? స్పీడ్ కి ఏంటిది మనకి ఫార్ములా s ఈక్వల్స్ టు d/t. ఓకే, అండ్ ఆ తర్వాత టైం ఈక్వల్స్ టు కావాలి. సో మనకి ఇందులో టైం కావాలంటే ఏం చేస్తాం, s ని అవతలకి పంపిస్తాం. అప్పుడు ఏమైతుంది, d/s అవుతుంది. సో ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ మూడు కనుక మీకు వస్తే మాక్సిమం అంటే మనకి టైం డిస్టెన్స్ లో మొత్తం ఇదే యూజ్ చేస్తాము. ఏంటిది, కొంత స్పీడ్ తోటి కొంత టైం ప్రయాణిస్తే కొంత డిస్టెన్స్ అనేది మనం వెళ్తాము. సో దాన్ని బట్టి మనకి స్పీడ్ కావాలంటే d/t, టైం కావాలంటే d/s. సో s ని t ని వదిలి పంపిస్తాం, ఏది కావాలంటే అది. ఓకే, ఇందులో మనకి డిస్టెన్స్ వస్తుంది. సో ఇందులో ఈ మూడిట్లలో మనకి ఏవైనా రెండు ఇస్తాడు. అయితే స్పీడ్ కానీ టైం కానీ ఇచ్చిననుకో డిస్టెన్స్ వస్తుంది, లేకపోతే డిస్టెన్స్ టైం ఇచ్చిందనుకో స్పీడ్ వస్తుంది, లేకపోతే డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చిందనుకో టైం వస్తుంది మనకి. ఓకేనా? సో ఈ మూడిట్లలో ఏదో రెండు ఇస్తాడు, మిగిలిన ఇంకొకటి మనల్ని ఫైండ్ చేయమంటాడు. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఇంకా మనకి మెయిన్ గా ఉండేది ఏంటిది, మనకి ఇందులో కనిపించేవి ఏంటిది అంటే ఒకటి డిస్టెన్స్. ఓకే, తర్వాత ఇంకేం కనిపిస్తుంది, టైము, అండ్ ఆ తర్వాత స్పీడ్. డిస్టెన్స్ మనం జనరల్ గా ఎందులో ఫైండ్ చేస్తాం అంటే మెజర్ చేస్తాము, కిలోమీటర్స్ ఆర్ మీటర్స్. అదే టైం అయితేనేమో అవర్స్ ఆర్ అండ్ సెకండ్స్. ఓకేనా? సో ఇదేంటిది, స్పీడ్ ఏంటిది, కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ అవర్. అండ్ ఇక్కడ స్పీడ్ ఏంటిది, మీటర్ పర్ సెకండ్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఈ బాక్స్ అనేది. ఓకేనా? సో డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో మీటర్స్ లో మెజర్ చేస్తాము, టైం అనేది ఏమో అవర్స్ లో సెకండ్స్ లో మెజర్ చేస్తాము. స్పీడ్ అనేది ఏంటిది, కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. సో వీటిలలో మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అయితే మనకి కొన్నిట్లలో మనకి ఏంటిది, కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకుంటే వాడే కన్వర్ట్ చేయమని అడుగుతాడు. సో మనకి డేటానేమో మీటర్స్ సెకండ్స్ ఇచ్చి మనల్ని ఏమో కిలోమీటర్ పర్ అవర్ ఎంత స్పీడ్ అనేది అడుగుతాడు. ఓకేనా? లేకపోతే కిలోమీటర్స్ అవర్స్ ఇచ్చి స్పీడ్ మీటర్ పర్ సెకండ్స్ లో ఎంత అనేది అడుగుతాడు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటిదంటే మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి అందరికీ తెలుసు ఏంటిది, 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. ఓకేనా? అండ్ ఆ తర్వాత 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. సో సెకండ్స్ లో చూసుకుంటే 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. సో 60 ఇంటూ 60 ఏమవుతుంది, 3600. సో 1 అవర్ ఈక్వల్స్ టు 3600 సెకండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఉన్నది. సో ఇప్పుడు ఈ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలంటే కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. అండ్ ఆ తర్వాత అవర్ అంటే ఎన్ని సెకండ్స్, 3600 సెకండ్స్. ఓకే, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 2 5s 2 18s. సో ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే, సో మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఏంటిదంటే మనం 5/18. ఓకేనా? సో కిలోమీటర్ పర్ అవర్ ని కనుక మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేస్తే అదేంటిది అంటే 5/18. సో మీరు ప్రతి ప్రాబ్లం కి 1000/3600 అనేది వేసుకోరు కదా. సో డైరెక్ట్ గా ఏం వేస్తామంటే మనం 5/18 అనేది వేస్తాం. ఓకేనా? ఇన్ కేస్ ఇలా కాకుండా మనకి మీటర్ పర్ సెకండ్ ఇచ్చి దాన్ని కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేయాలని అడుగుతాడు. సో ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ గా ఇది రివర్స్ అవుతుంది.
ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్ కి రివర్స్ లో మనకి కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా ఏమవుతుంది, రివర్స్ అయితే ఏమవుతుంది 18/5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, పెద్ద దాని నుంచి అంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కి చేంజ్ చేయాలంటేనేమో 5/18. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేయాలి అంటేనేమో 18/5. ఓకేనా. సో ఇక్కడ మీకు కొంచెం సింపుల్ గా గుర్తుంచుకోవాలి అంటే, సో మనం ఇక్కడ ఏంటిది పెద్దదాని నుంచి చిన్నదానికి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో చిన్నదానికి వాల్యూ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 5 అనేది ఇందులో 5 8 ఏది పెద్దది, 5 అనేది పెద్దది. సో 5 పైన ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటిది, చిన్నదాని నుంచి పెద్దదానికి కన్వర్ట్ చేస్తున్నాం. సో చిన్నదాని నుంచి పెద్దదానికి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ పెద్దది ఏంటిది అంటే 18. సో 18 పైన ఉంటుంది అనమాట. సో కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేస్తాం అంటే పెద్దదానిలోకి చేంజ్ చేస్తున్నామో పెద్దది పైన ఉంటుంది. సో పెద్ద దాంట్లో నుంచి చిన్నదానికి చేంజ్ చేస్తున్నామో చిన్నది పైన ఉంటుంది అనమాట. సో అంటే మీకు ఒక ఐడియా ఉండడానికి చెప్తున్నాను, గుర్తుంచుకోవడానికి. సో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలంటే 5 × 5/18 చేస్తాము. లేకపోతే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేసుకోవాలంటేనేమో 18/5 తో ఇంటూ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనము అసలు బేసిక్ ఏంటనే తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ మీకు మొత్తం బేసిక్ మోడల్స్ ఎలా ఉంటాయి ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాము. హౌ మెనీ మినిట్స్ డస్ ఆదిత్య టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 20 km/h? సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదిత్య అనే పర్సన్ ఎన్ని నిమిషాల టైం తీసుకుంటాడు 400 మీటర్ల డిస్టెన్స్ ని 20 km/h స్పీడ్ తో కనుక వెళ్తుంటే. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకోండి. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, డిస్టెన్స్ ఇచ్చిండు. డిస్టెన్స్ ఎంత, 400 meters. ఓకేనా. ఇన్న తర్వాత స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఎంత, 20 km/h. సో మనకి ఇక్కడ ఎందులో ఏం అడిగిండు అంటే మినిట్స్ లో అడిగిండు. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది దేంట్లో అడిగితే దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమి అడిగిండు, యూనిట్స్ అనేది మినిట్స్ అడిగిండు. సో మినిట్స్ అంటే సో ఫస్ట్ దీన్ని ఏంటిది, మనకి మీటర్ పర్ సెకండ్ లో మనకి మినిట్స్ అనేవి క్లియర్ గా వస్తాయి. సో ఇప్పుడు స్పీడ్ ని 20 km/h ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లో చేంజ్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్ లో చేంజ్ చేసుకోవాలంటే ఏం చెప్పిన 20 × 5/18. ఓకేనా. సో చిన్నదానిలోకి ఇప్పుడు పెద్దది ఇది చిన్నదానిలోకి చేంజ్ చేసుకున్నాం కాబట్టి పైన చిన్నది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 9s 2 10s. సో 10 × 5 50. సో 50/9 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాము. ఓకేనా. 50 m/9 seconds అని చెప్తాము. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడిగిండు అంటే టైం అడిగిండు. సో టైం కావాలి అంటే మనకి ఏంటిది, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే. సో ఇది ఆల్రెడీ మీకు క్లియర్. సో డిస్టెన్స్ ఇక్కడ ఎంత, 400 meters. అండ్ తర్వాత స్పీడ్ ఎంత, 50/9 మీటర్ పర్ సెకండ్. సో ఇది మీటర్ లోనే ఎప్పుడైనా సరే ఇక్కడ క్యాల్కులేషన్ చేసేటప్పుడు పైన ఏదైతే యూనిట్స్ ఉంటాయో కింద కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. సో ప్రాబ్లం మొత్తం కూడా మనకి సేమ్ యూనిట్స్ ఉండాలి. సో ఇక్కడ మీటర్స్ లో ఉంటే ఇది కూడా మీటర్స్ లో, ఇది సెకండ్స్ లో ఉండాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు టైం ఉన్నది, డిస్టెన్స్ ఉన్నది, స్పీడ్ ఉన్నది. సో ఇందాక ఆల్రెడీ మీకు ఒకటి టేబుల్ అనేది ఇచ్చా అనమాట. ఏంటిది, టైం అనేది మనకి యూనిట్స్ ఫస్ట్ ఏంటిది అవర్స్. సో అవర్స్ లో వస్తే డిస్టెన్స్ అనేది ఎందులో వస్తుంది, కిలోమీటర్స్ లో వస్తుంది. అప్పుడు స్పీడ్ అనేది ఎందులో వస్తుంది, km/h లో వస్తుంది. ఈ మూడు అనేది సేమ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మూడు ఒకేలాగా ఉండాలి. అండ్ ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ ఏమో మీటర్స్ తీసుకొని ఇక్కడ km/h తీసుకోకూడదు. సో ఇక్కడ మీటర్ తీసుకుంటే స్పీడ్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ కిలోమీటర్స్ ఉండదు అనుకోండి, ఇక్కడ km/h తీసుకోవాలి. ఓకే. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 9 అనేది పైకి వెళ్తే ఇంటూ అవుతుంది. సో 400 × 9/50. 0 0 క్యాన్సిల్, 5 1s 5 8s. సో 8 × 9 ఎంత అంటే 72 seconds. ఓకేనా. సో ఇప్పుడు 400 meters డిస్టెన్స్ ని 20 km/h స్పీడ్ తో కనుక అతను వెళ్తే అతనికి 72 seconds పడుతుంది. సో మనం ఇక్కడ ఏం అడిగిండు, మినిట్స్ లో అడిగిండు. మినిట్స్ అంటే 72 seconds మినిట్స్ లో చేంజ్ చేసుకుంటే ఏమొస్తుంది, సో 1 minute 12 seconds వస్తుంది. లేకపోతే అసలు జనరల్ గా ఏం చేస్తాము, 72/60 వేస్తాము. ఓకేనా. 61 60 ఇంకా 12 మిగిలింది. సో 12/60 అంటే 12/60 అంటే 12 1s 12 5s. సో ఆర్ 1/5 minutes అని చెప్తాం. ఓకేనా. 1 minute 12 seconds ఆర్ 1/5 minutes అని చెప్తాం.
సో ఈ రెండిట్లలో ఏది చెప్పినా ఓకే అనమాట. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఇదంతా చేయకుండా కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేయాలనుకుంటే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చింది 50 మీటర్ పర్ 9 సెకండ్. సో ప్రతి 9 మీటర్ పర్ సెకండ్ కదా ఇది, అంటే ప్రతి 9 సెకండ్స్ కి ఇక్కడ 50 మీటర్ డిస్టెన్స్ తను వెళ్తాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ 400 అనేది 50 లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో 51 58 అంటే ఇక్కడ మనకి 8 వస్తుంది. సో ఇక్కడ ఈ 50 ఇంటూ 8 చేస్తే 400 అవుతుంది. సో టైం అప్పుడు ఏమవుతుంది 9 ఇంటూ 8 చేయండి 72 సెకండ్స్. సో 72 సెకండ్స్ అంటే 1/5 మినిట్ అనేది డైరెక్ట్ చెప్పేస్తాం మనం. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అలా చేస్తాం. సో మనం జనరల్ గా మీకు అర్థం కావడానికి ఏంటిది డిస్టెన్స్ స్పీడ్ ఇవన్నీ ఇలా చేసుకుంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఏమేమన్నమాట డైరెక్ట్ మనకి ఆన్సరే వచ్చేస్తుంది. సో ఇక్కడ 20 ఇంటూ 5/18 చేస్తాము. సో ఆల్రెడీ మనకి తెలుసు అనమాట. సో 2 10 2 9 పోతుంది 50/9 అని. సో ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే జస్ట్ ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది దీనికి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 మీటర్స్ ఇన్ 2 minutes 30 seconds. What is the speed in kilometers per hour of the cyclist? సో ఒక సైకిల్ దొక్కే పర్సన్ 750 మీటర్లని 2 నిమిషాల 30 సెకండ్లో కవర్ చేసింది అనమాట. అయితే అతని స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ లో ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనల్ని ఏమడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. సో స్పీడ్ అడుగుతున్నాడు అంటే మనకి ఏమేం కావాలి, డిస్టెన్స్ అండ్ టైం కావాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు 750 మీటర్స్ ఇచ్చిండు. అండ్ ఆ తర్వాత టైం ఎంత ఇచ్చిండు 2 minutes 30 seconds ఇచ్చిండు. సో 2 minutes 30 seconds అంటే 2 minutes అంటే 120 seconds అండ్ 30 seconds. సో మొత్తం ఎంత 150 seconds. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి మనకి ఇక్కడ అడిగింది ఏంటిది కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ అడిగింది కదా అని దీన్ని కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేసుకొని అండ్ అంటే దీన్ని కిలోమీటర్స్ లోకి చేంజ్ చేసుకొని దీన్ని అవర్స్ లోకి చేంజ్ చేసుకుంటే మనకి కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో లాస్ట్ లో వచ్చిన ఆన్సర్ మనం డైరెక్ట్ కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది 750 మీటర్స్ అండ్ ఆ తర్వాత మనకి కింద ఎంత టైం ఎంత 150 సెకండ్స్. సో దీన్ని మనం ఎందులోకి చేంజ్ చేయాలి అంటే కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేయాలి. సో కిలోమీటర్ అనేది పెద్దది కాబట్టి 18 పైన రాస్తాము 5 కింద రాస్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ 5 1 5 5 75 అండ్ ఇక్కడ 5 క్యాన్సిల్. సో మనకి లాస్ట్ కే మిగిలింది 18 మిగిలింది. సో ఇది 18 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్తాం అతని స్పీడ్. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదనమాట, మనకు అదే ఎగ్జామ్ వాళ్ళలో అయితే డైరెక్ట్ ఒకటే స్టెప్ వేస్తాం. ఓకేనా. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, స్పీడ్ అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ పైన రాస్తాము, టైం కింద రాస్తాము. సో ఇంటూ మనకి కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ 18/5 చేసుకుంటాము. మనకి ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. 18 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది దీనికి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కార్ ఈస్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 108 kilometers per hour. Then what distance will it cover in 15 seconds? సో ఒక కార్ అనేది 108 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. అయితే అది 15 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏమడిగిండు డిస్టెన్స్ అడిగిండు. సో డిస్టెన్స్ అడిగితే మనకి ఏం కావాలి, స్పీడ్ అండ్ టైం కావాలి. ఓకేనా. సో ఇప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ 108 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ టైం ఎంత ఇచ్చిండు 15 సెకండ్స్ ఇచ్చిండు. సో మనకి ఇక్కడ ఏమో స్పీడ్ ఏమో 108 కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్నది, కానీ స్పీడ్ ఎంత ఉన్నది 15 సెకండ్స్ లో ఉన్నది. సో మన డిస్టెన్స్ కావాలంటే 15 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది కావాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి సింపుల్ గా అవుతుంది అనమాట. సో మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఏంటిది 108 5/18. ఓకే. సో 18 1 18 6 6 5 30. సో 30 మీటర్ పర్ సెకండ్ అనేది దీని స్పీడ్ అనమాట. ఓకేనా. సో కిలోమీటర్స్ పర్ అవర్ లో అయితేనేమో అది 108 కిలోమీటర్స్ పర్ అవర్. అదే మీటర్ పర్ సెకండ్ లో అయితే అది ఏంటిదంటే 30 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటిదంటే ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ అనేది కనుక 18th టేబుల్ మల్టిపుల్ అయితే, సో 18th యొక్క మల్టిపుల్ అయితే, సో అంటే 18 టేబుల్ లో కనుక అది పోయేది అయితే దాన్ని డైరెక్ట్ గా మళ్ళీ ఇట్లా వేసుకోవద్దు అనమాట. ఈ స్టెప్ అనేది మీకు పడుతుంది. సో 108 కిలోమీటర్స్. సో 108 అనేది ఏంటిది 18th టేబుల్ లో పోతుంది. సో 18 into 6 చేస్తే పోతుంది. సో అప్పుడు ఏంటిదంటే
సో అది పోయిన తర్వాత మనకి ఎట్లా ఇక్కడ 5 తోనే కదా మల్టిప్లై చేసేది, అది ఎంతలో అయితే పోతుందో అది ఇంటూ 5 చేస్తాం సింపుల్ గా. సో 6 లో పోతుంది కాబట్టి 6 into 5 30 మీటర్ పర్ సెకండ్ అనేది మనం డైరెక్ట్ గా వేసేస్తాం అనమాట. సో ఓకేనా, అది అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ అంటే ఎంత, 30 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, సో దీని యూనిట్స్ సేమ్ ఉండాలి. ఓకేనా, సో 30 మీటర్ పర్ సెకండ్. అండ్ ఆ తర్వాత టైం ఎంత, 15. సో 30 into 15. సో ఫస్ట్ 15 into 3 చేయండి, ఎంత, 45. 0కి 0. సో 108 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోని కనుక అతను 15 సెకండ్స్ కనుక ట్రావెల్ చేస్తే 450 మీటర్స్ తను కవర్ చేయగలడు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, one of the two buses complete a journey of 300 kilometers in 7.5 hours and the other a journey of 450 kilometers in 9 hours. The ratio of their average speed is. సో ఇప్పుడు ఏమంటుందంటే ఆ స్పీడ్స్ మధ్య రేషియో ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో మనకి స్పీడ్ కి మనకి ఏంటిది, స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ పక్కన రాసేదంతా ఏమయ్యట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాం. సో మనకి ఇదేమో బస్ 1, ఇంకోటేమో బస్ 2 అనుకుందాం. సో బస్ 1 ఎంత, 300 కిలోమీటర్స్ ఇన్ 7.5 hours. సో 7 1/2 ని అంటే మామూలు ఫ్రాక్షన్ రాసుకుంటే 7 2 is 14, 14 plus 1 15 అంటే 15/2 అని రాస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటిది, 300 కిలోమీటర్స్ బై టైం ఎంత, 15/2 అవర్స్. ఓకే, రేషియో. అండ్ ఆ తర్వాత సెకండ్ ఏంటిది, 450 కిలోమీటర్స్ ఇన్ 9 hours. ఓకేనా, సో 9 1s 9 5s 0కి 0. తర్వాత ఈ 2 పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో 15 1s 15 2s. సో 0కి 0. ఈ 2 పైకి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో డైరెక్ట్ గా ఇక్కడే రాసేస్తున్నా. సో ఇంటూ 2 అనమాట. సో 20 into 2 ఏమవుతుంది, 40. ఇక్కడ ఏమొచ్చింది 50. 0 0 క్యాన్సిల్ అయితే రేషియోలో మనకి ఏంటి, తక్కువ వాల్యూతో పోల్చాలి. సో 0 0 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ రేషియో ఎంత వచ్చింది అంటే 4:5 వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 4:5. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ ఇన్ ఏ ట్రైన్ నోటిసెస్ దట్ he can count 21 telephone poles in 1 minute. ఓకేనా, if they are known to be 50 meters apart, then what speed is the train traveling? సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక పర్సన్ ట్రైన్ లో కూర్చొని నోటీస్ చేసిండు అనమాట. సో 21 టెలిఫోన్ పోల్స్ ని కౌంట్ చేసిండు. ఓకేనా, సో అయితే వీళ్ళకి తెలుసు అనమాట ప్రతి టెలిఫోన్ పోల్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్. సో ఇతను 21 టెలిఫోన్ పోల్స్ ని 1 minute లో కౌంట్ చేసిండు. ఓకేనా, అంటే 21 టెలిఫోన్ పోల్స్ అనేవి 1 minute లో కవర్ చేసిండు అనమాట. అయితే ఒక్కొక్క దానికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్. అయితే ఆ ట్రైన్ స్పీడ్ ఎంత అనేది మనకి అడుగుతున్నాడు. సో అతను ట్రావెల్ చేసే స్పీడ్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పోల్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5. ప్రతి పోల్ మధ్య ఒక 50 మీటర్స్ అనుకోండి. సో ఇప్పుడు మనకంటే 5 పోల్స్ అనుకోండి 50 మీటర్స్. సో ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ 50 మీటర్స్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 50 మీటర్స్. అండ్ ఈ రెండింటి మధ్య 50 మీటర్స్. అండ్ ఈ రెండింటి మధ్య కూడా 50 మీటర్స్. ఓకేనా, ఇక్కడ మనకు ఉన్నాయన్ని అంటే 5 పోల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు వచ్చిన డిస్టెన్స్ అన్ని 50 50 50 4 వచ్చినాయి. సో ఇక్కడ ఏంటిదంటే ఎన్ని పోల్స్ ఇచ్చినా సరే అంటే అవి ఎన్ని అయితే ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ కౌంట్ చేయాల్సి వస్తే ఒకటి తగ్గుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ పోల్స్ కంటే ఆ డిస్టెన్స్ అనేది ఒకటి తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటు సైడ్ చివరిన ఒకటి ఉన్నది, ఇటు సైడ్ చివరిన ఒకటి ఉన్నది. సో మళ్ళీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది రాదు కదా. ఒకవేళ సర్కిల్లో ఉన్నప్పుడు ఎన్ని పోల్స్ ఉంటే అన్ని డిస్టెన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటిదంటే లైన్ లో ఉంటాయి. లైన్ లో ఉన్నప్పుడు ఏంటిది, ఏదన్నా ఒక పోల్ అంటే ఒక పోల్ అనేది మనం తీసేస్తాం. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటిది, టెలిఫోన్ పోల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 21 ఉన్నాయి. సో ఒక్కొక్క దాని మీద డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్. సో మనకి మామూలుగా మనకి ఏం అడిగిండు, స్పీడ్ అడిగిండు. సో స్పీడ్ కావాలంటే మనకి ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. టైం ఆల్రెడీ ఇక్కడ 1 minute అనేది ఇచ్చిండు. సో డిస్టెన్స్ మాత్రం మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చిండా, ఇవ్వలేదు. 21 పోల్స్ అన్నాడు, ఒక్కొక్క పోల్ మధ్య 50 మీటర్స్ డిస్టెన్స్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం రాస్తాము, 20 into 50 రాస్తాము. ఓకేనా, 20 into 50 రాస్తే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాస్తే డిస్టెన్స్ ఎంత అంటే 20 into 50. సో డైరెక్ట్ 1000 మీటర్స్ అని రాయొచ్చు, లేకపోతే మీ ఇష్టం అనమాట.
ఓకే 20 into 50 అండ్ ఆ తర్వాత టైం ఉన్నది. సో టైం ఎంత అంటే 1 minute. 1 minute అంటే ఎంత 60 seconds. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీటర్స్ లో ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది. సో ఆన్సర్ మనకి ఎందులో వస్తుంది, మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. కానీ మనకి కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి అంటే 18/5 చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు 0కి 0కి క్యాన్సిల్, 6 1s 6 3s 5 1s 5 4s. ఓకేనా. 4 5s ఎంత 20, 23s ఎంత 60. సో 60 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది దాని స్పీడ్ అనమాట. దాన్ని ట్రావెల్ చేసే స్పీడ్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇది ఒక్కటి, ఇది కనుక మీకు ఇంకో మనకి ఇక్కడ 5 పోల్స్ వచ్చినాయి, అందులో మనకి డిస్టెన్స్ కావాలి అంటే 4 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి 21 పోల్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ 20నే కౌంట్ చేసుకోవాలి. 20 into 50 అనేది దాని టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో మనకి స్పీడ్ కావాలంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అంటే 20 into 50 మీటర్స్. టైం ఎంత అంటే 60 seconds. సో మనకి కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ 18/5 చేసినాం. సో 60 కిలోమీటర్స్ పర్ అవర్ లో మనకి స్పీడ్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, an express train travel at an average speed of 100 kilometers per hour, stopping for 3 minutes after every 75 kilometers. Okay, how long did it take to reach its destination 600 kilometers from the starting point? సో ఒక ట్రైన్ ఉంది, ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, దాని స్పీడ్ ఎంత అంటే దాని యావరేజ్ స్పీడ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. ఆ ట్రైన్ ప్రతి 75 కిలోమీటర్లకి ఒకసారి 3 నిమిషాలు అవుతుంది అనమాట. ఓకే. అయితే తను స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన డెస్టినేషన్ 600 కిలోమీటర్లో ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యావరేజ్ స్పీడ్ తో మనం 600 కిలోమీటర్స్ చూసుకుంటే ఎంత పడుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటిది కావాల్సింది, టైం కావాలి కాబట్టి మనకి ఏమేమి వేస్తాము, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఇక్కడ 600 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత 100 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఇక్కడ కిలోమీటర్స్ లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. సో టైం కూడా మనకి ఏంటి అవర్స్ లో వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఎంత పడుతుంది అంటే 6 hours పడింది. సో మనకి 600 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో కవర్ చేయడానికి 6 hours పడుతుంది. బట్ 6 hours రైట్ ఆన్సర్ కాదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ ట్రైన్ ఏంటిది ప్రతి 75 కిలోమీటర్స్ కి 3 minutes ఆగుతుంది. ఓకేనా. సో ప్రతి 75 కిలోమీటర్స్ కి 3 minutes ఆగితే 600 కిలోమీటర్స్ కి ఎన్నిసార్లు ఆగుతుంది. సో 600/75, 75 1s 75 8s. సో మనకి ఏంటిది 75 1s 75 8s. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆ ట్రైన్ అనేది 600 కిలోమీటర్స్ లో 8 టైమ్స్ అనేది ఆగుతుంది అనమాట. సో 8 టైమ్స్ కదా, 8 3s 24, 6 hours 24 minutes రాస్తే ఆన్సర్ రాంగ్. ఎందుకంటే ఈ 600th కిలోమీటర్ దగ్గర సో లాస్ట్ స్టాప్ దగ్గర ట్రైన్ ఏంటిది పర్మనెంట్ గా ఆగిపోతుంది. సో మళ్ళీ ఆ తర్వాత ముందుకు వెళ్ళట్లే కదా. సో అందుకోసమని లాస్ట్ స్టాప్ ని మనము కౌంట్ చేయమన్నమాట. ఓకేనా. ఈ 600 కిలోమీటర్స్ అది స్టాప్ ఏదైతే ఉందో దాన్ని మనం కౌంట్ చేయం. సో అప్పుడు మనకి మొత్తం ఎన్నిసార్లు అవుతుంది, 7 times అనేది ట్రైన్ అనేది ఆగుతుంది అనమాట. సో ఈచ్ టైం 3 minutes ఆగుతుంది. సో అలా 7 times ఆగుతుంది. సో 7 into 3 ఎంత మొత్తం 21 minutes ట్రైన్ అనేది ఆగుతుంది అనమాట. సో అది జర్నీ చేయడానికి 6 hours అండ్ ఆ తర్వాత ఆగిన టైం ఎంత అంటే 21 minutes. సో టోటల్ గా ఆ డెస్టినేషన్ రీచ్ అవడానికి ట్రైన్ కి పట్టిన టైం ఎంత అంటే 6 hours 21 minutes. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.